కాంతారావు గారు నాకు చిరకాల మిత్రులు. వారు ఈ సినిమా డబ్బింగ్ చేసే ముందు నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఇట్లాగా చేయాలనుకుంటున్నాను, ఆ పిక్చర్ చూశాను, చాలా నచ్చిందని చెప్పి. నేను కూడా ఆ పిక్చర్ చూశానండి, చాలా బాగుంటుంది. అది ఏ క్లాసుల్లో చాలా మంచి సినిమా అవడానికి అవకాశం ఉంది. అమ్మాయి చాలా గొప్పగా చేసింది. జ్యోతిక. జ్యోతికకు స్టేట్ అవార్డు రావడమే కాకుండా నేషనల్ అవార్డులో నామినీగా చాలా దూరం వచ్చి జస్ట్ మిస్ అయిందని చెప్పి విన్నాను. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది జ్యోతిక్ గారు ఎంత బాగా చేశారని చెప్పి. అలాగా ఈ సినిమా అనుకోకుండా డైరెక్టర్ కూడా నాకు బాగా తెలిసిన దర్శకుడు. ఆయన చాలా ఉన్నతమైన విలువలతోటి సినిమా తీసే ఒక డైరెక్టరు. ఈ సినిమాలో కూడా ఆ విలువలన్నీ కనపడతాయి. ఆయన మొన్న నాకు గగనం అనే సినిమా కథ కూడా చెప్పారు, చాలా బాగుంది. నాగార్జున గారు చేస్తున్నారు ఇప్పుడు. అలాగా బ్రహ్మానందం గారు కూడా ఓ మంచి క్యారెక్టర్ వేశారు ఇందులో. ఈ పిక్చరు తప్పకుండా సక్సెస్ అవ్వాలని కాంతారావు గారు ఈ ప్రయోగం చేసినందుకు వారు డెఫినెట్గా గర్వించే రకంగా తెలుగులో ఈ సినిమా ఆడాలని చెప్పి, ఇటువంటి మంచి సినిమాలు ఆడడానికి మీడియా కూడా ఎంతో కొంత డెఫినెట్గా తోడ్పడాలి. లేకపోతే ఇలాంటి సినిమాలు ఆడడానికి మీ ఉత్సాహం కూడా కొంత తోడవ్వాలని చెప్పి కోరుకుంటూ కాంతారావు గారికి నా బెస్ట్ విషెస్ తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అరవింద్ గారు ఒక సౌత్ ఇండియా మెగా ప్రొడ్యూసర్ కాకుండా ఆల్ ఇండియా మెగా ప్రొడ్యూసర్. ఇంత చిన్న ఫంక్షన్కి, ఇంత చిన్న మూవీకి ఆయన చేసే సినిమాల్లో ఇది 1 డే బడ్జెట్ సినిమా. ఇది ఆయన 1 డే షూటింగ్ బడ్జెట్ సినిమా. ఇది బట్ సినిమా మీద ఉన్న ప్రేమ, మా ఫ్రెండ్స్ అనే ఒక నిర్వచనం గురించి ఆయన ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్ట్ని బ్లెస్ చేయడం, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఇంపార్టెంట్లీ ఈ మూవీ గురించి అరవింద్ గారు చెప్పినట్టు ఇట్స్ ఫీల్ గుడ్ మూవీ. లాస్ట్ టైం లోగో ఆవిష్కరణలో కూడా చెప్పాను, ఇది మంచి సినిమా అవుతుంది. సింపుల్ సాంగ్స్, వెరీ క్లాసికల్గా సింపుల్గా ఉంటాయి. డాన్స్లు, కాళ్ళు చేతులు విరుక్కొట్టుకునే డాన్స్ లాగా ఉండవు, సింపుల్గా ఉంటాయి. వెరీ నైస్ సాంగ్స్, ఫీల్ గుడ్ మూవీ. ప్రకాష్ రాజ్ని లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫస్ట్ టైం ఆంధ్ర ఆడియన్స్ ఒక యంగ్ మెచ్యూర్డ్ బ్యాచులర్ కింద చూస్తారు. మీరు ప్రమోస్లో కూడా చూశారు, ఆయన గిటార్ పట్టుకోవటం, సాక్సోఫోన్ పట్టుకోవటం అన్నీ. ఆయన ఎప్పుడు మనకు విలన్ గానో ఫాదర్ క్యారెక్టర్ గానో చూసాం మనం. అలా బ్రహ్మానందం గారు కూడా ఒక మంచి రోల్ చేశారు. ఇట్లన్నిటికన్నా ఇంపార్టెంట్గా రాధామోహన్ గారు ఇప్పుడు గగనం చేస్తున్నారు, ఇప్పుడు నాగార్జున గారితో, ప్రకాష్ రాజు గారితో. ఆయన ఇంతమంది మనకు ఆకాశమంతో ఉన్న మంచి సినిమా ఇచ్చారు. ఇది కూడా అదే జానర్లో ఉన్న సినిమా, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. Everyone who sees this movie with some money, they'll feel definitely happy seeing a nice movie. Jyotika's character is the highlight of this, the dumb and deaf girl. చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది జ్యోతికని. మన అందరం ఎప్పుడో చూసాం మనం. సో జ్యోతిక ఈజ్ known to Telugu audience.